హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకుని ముందుకు వచ్చానండి. సో అది వచ్చేసరికి వాసవి అట్లాంటిస్ అండి. సో దీంట్లో మనకు ల్యాండ్ లార్డ్ షేర్ యూనిట్స్ అయితే సేల్కి అయితే వచ్చాయి. సో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్తానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం 12 ఏకర్స్లో మనకు 8 బ్లాక్స్ అయితే ఉంటాయండి. 45 ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఒక్కొక్క టవరు. అలాగే మనకు 2199 అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అలాగే దీంట్లో స్కై విల్లాస్ కూడా ఉంటాయండి. సో ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో కనెక్టివిటీస్ అనమాట. సో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్టివిటీ చూపిస్తున్నాను. దీని పక్కనే రాజపుష్ప ప్రొవిన్షియా అయితే ఉంది. అలాగే దీని పక్కనే మనకు మై హోమ్ అవతార్ అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ వంశీరామ్ బిల్డర్స్ వాళ్ళ అప్కమింగ్ మాల్ మల్టీప్లెక్స్ అయితే ఉందండి. అలాగే ఇది నార్సింగి జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి మనము ఈ అవతార్కి బ్యాక్ సైడ్ కానీ చూసినట్లయితే ఇక్కడ సుమధుర అప్కమింగ్ వాళ్ళ ప్రాజెక్ట్ ఉంది. అలాగే ఫినిక్స్ 25 అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం ముందుగా చూసినట్లయితే ఇక్కడ మనకు నానక్రామ్ కూడా టోల్ గేట్ అండి ఇది. దీని పక్కనే మనకు వెస్టర్న్ వాళ్ళ 3 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. వెస్టర్న్ స్ప్రింగ్స్, అలాగే వెస్టర్న్ మెరీనా అనమాట ఇది. అలాగే ఇక్కడ కీస్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. అలాగే ఇక్కడ కళ్యాణి టెక్ పార్క్ అనమాట, ఐటీ పార్క్ ఒకటి ఉందన్నమాట. ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, ఒకటి అప్కమింగ్ ఉంది. దీని పక్కన ఎస్బిఎల్ స్పెక్ట్రా అయితే ఉందండి. ఇక్కడ చూస్తే సాస్ వాళ్ళ సాస్ డౌన్ టౌన్, అలాగే సాస్ డైమండ్ టవర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకు ఫ్యూచర్ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే ఇక్కడ డిఎస్ఆర్ వాళ్ళ స్కై మార్క్, అలాగే ట్విన్ టవర్స్ అని 2 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. దీని పక్కనే మనకు ల్యాన్సమ్ ఎటానియా కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ ఉంది. అలాగే ఇక్కడ ఫినిక్స్ వాళ్ళ 285 ఎఫ్డి ఉంది. అలాగే క్యాండియర్ వాళ్ళ స్కైలైన్ అనే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే ఉంది. సో అన్ని కనెక్టివిటీస్ పరంగా చూసినా మనకు మంచి కనెక్టివిటీస్ అయితే ఉంది. అలాగే ప్రీమియం ప్రాజెక్టు, కన్స్ట్రక్షన్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుందండి. సో మాస్టర్ ప్లాన్ కానీ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో 12 ఏకర్స్లో మనకు ఈ మొత్తం 8 బ్లాక్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు అపార్ట్మెంట్స్ కూడాను దీంట్లో 2, 3, 4 బిహెచ్కే అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అలాగే స్కై విల్లాస్ కూడా ఉంటాయండి. సో స్కై విల్లాస్ సైజెస్ కానీ చూసినట్లయితే 3100 నుంచి 6500 వరకు స్కై విల్లాస్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకు అపార్ట్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే 1300 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని 3300 ఎస్ఎఫ్టీ దాకా అయితే మనకు 2, 3, 4 బిహెచ్కే అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అలాగే దీంట్లో మనకు ఈ ప్రాజెక్ట్ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. అలాగే వర్క్ కూడా చాలా ఫుల్ స్వింగ్లో జరుగుతుంది. సో అలాగే దీంట్లో మంచి ల్యాండ్ లార్డ్ షేర్ యూనిట్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు ఫేజ్ 1 అయితే ఒక 6 మంత్స్లో అయితే మనకు హ్యాండ్ ఓవర్ అయితే ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. అంటే డిసెంబర్ 2025 అండి హ్యాండ్ ఓవర్కి పొజిషను. అలాగే 6 మంత్స్ గ్రేస్ పీరియడ్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ల్యాండ్ లార్డ్ షేర్ ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 100% పేమెంట్ ఆప్షన్లో 6600 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అయితే చెప్తున్నారండి, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్. అలాగే 6th ఫ్లోర్ నుంచి హైరేజ్ ఛార్జెస్ అయితే ఉంటుంది. అలాగే అప్ టు 50% వరకు లోన్ కూడా వస్తుందండి. అలాగే మనకి దీంట్లో ఒక బిగ్ టెంపుల్ కూడా బిల్డ్ చేయబోతున్నారు ఇన్సైడ్ కమ్యూనిటీ. సో తొందరలోనే ప్రైస్ హైక్ చేయబోతున్నారండి ల్యాండ్ లార్డ్ యూనిట్ షేర్ కూడాను. సో 6600 అంటే మంచి ప్రైసింగ్ అయితే వస్తున్నట్టు. ఒకసారి అయితే ఖచ్చితంగా సైట్ విజిట్ అయితే చేయండి. ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, క్లబ్ హౌస్ అయితే ఇలా క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. 2 క్లబ్ హౌస్లు అయితే ఉంటాయండి. అలా లగ్జరీ అనమాట, లగ్జరీ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. 45 ఫ్లోర్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే 85 స్కై విల్లాస్ అయితే ఉంటాయి. అలాగే ఎమ్యూనిటీస్ పరంగా మనకు అన్నీ ఉంటాయి. దీంట్లో ఫిట్నెస్ సెంటర్స్ కానివ్వండి, ఓపెన్ ఎయిర్ థియేటర్ కానివ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం బిజినెస్ సెంటరు, కాన్ఫరెన్స్ హాలు, వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, అలాగే పార్టీ లాన్స్, స్విమ్మింగ్ పూలు, స్పోర్ట్స్ ఏరియా, కిడ్స్ ప్లే ఏరియా, రెస్టారెంట్, ఫుడ్, బ్యాంక్వెట్ హాలు, పార్టీ లాన్స్, మల్టీపర్పస్ హాలు, ఇలా అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయండి. అలాగే వీటిని ఇక్కడ మనకు ప్రజెంట్ ప్రోగ్రెస్ అయితే చూడొచ్చు, కన్స్ట్రక్షన్ ఏ విధంగా అయింది, ఎంతవరకు అయిందన్న దాని గురించి. అలాగే మనకు దీంట్లో ప్లే జోన్స్, స్పోర్ట్స్ ఏరియాస్, తర్వాత 2 క్లబ్ హౌస్లు, ఇవన్నీ అయితే ఉన్నాయి, యాక్టివిటీ జోన్స్. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.